typical representative of a serious issue that is plaguing today's society. వర్క్ స్ట్రెస్, నో నిద్ర అంటే ఇన్సామ్నియా, లో ఇమ్యూనిటీ. గంటలు గంటలు ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకొని పని చేయడం, ల్యాప్టాప్ హీట్ ప్లస్ వైఫై రేడియేషన్, ఇన్ఫర్టిలిటీ. పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు లేరు. భార్య పోరు పడలేక ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళారు. ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్, కానీ ఆ బిడ్డకు 2 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ వచ్చింది. ఈలోగా ఫర్టిలిటీ క్లినిక్స్లో మోసాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అర్థమైంది కదా, గంజాయి విత్తనాలు నాటితే తులసి మొక్కలు మొలవండి. 30 to 60% of personality traits have a genetic basis. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి వస్తాయి. 10వ తరగతి ఫెయిల్ అయ్యి గంజాయి బ్యాచ్గా మారిన వాళ్ళు, బిచ్చగాళ్ళ లాంటి వారి జీన్స్ ఎంత హెల్దీగా ఉంటాయో తెలుసుకోవడానికి డాక్టరీ చదవనక్కర్లేదు. నేడు విషపు జన్యువులని లక్షలు పెట్టి కొనుక్కుంటున్న అమాయక జీవులందరూ ఏ తల్లిదండ్రి తమ బిడ్డ కాంజెనిటల్ డిజార్డర్తో పుట్టాలనుకోరు. తల్లిదండ్రులు హెల్దీ లైఫ్ స్టైల్ అనుసరించాలి, చక్కగా సంసార జీవనం సాగించాలి. అప్పుడు బిడ్డ సాహోరే బాహుబలి అంటూ జనాల నీరాజనాలు అందుకుంటాడు. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. జయ హారతిని కే పట్టాలి పట్టాలి గగనాలంది జయ కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి. जननी दीक्षा अचलम ई कोडुके कवचम इप्पुड़ा अम्मकी अम्मायिनंदुका पुलकरिंचिंदिगा तीक्षण
నా భయం నా లజ్జ అని సామెత. ఆ పిచ్చి పట్టిన వాడికి సిగ్గు లజ్జ భయం ఉండవు అని దీని భావం. కరోనా తర్వాత హ్యూమన్ వీక్నెస్పై బిజినెస్ చేసి సొమ్ము చేసుకునే మాఫియాలు వరల్డ్ వైడ్గా తయారయ్యాయి. బెట్టింగ్ మాఫియా, ఆన్లైన్ క్రెడిట్ మాఫియా, దీనికి తోడు ఈ పాన్ ఇండస్ట్రీ. దీని ట్రాప్లో లక్షలాది మంది పడుతున్నారు. ఓయో హోటల్స్లో బుకింగ్స్ ఫుల్. అక్కడితో ఆగడం లేదు. వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్, హనీ ట్రాప్, సెక్స్టార్షన్ గ్యాంగులు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని సామెత. ఇంట్లో బంగారం లాంటి భార్య ఉంది, కానీ బ్రహ్మి పాన్ అడిక్ట్. ఒక్కసారి కాదు, రిపీటెడ్గా 4-5 సార్లు సెక్స్టార్షన్ మాఫియాకి విక్టిమ్ అయిపోయాడు. ఆస్తులు మొత్తం కరిగిపోయాయి, అయినా బుద్ధి రాలేదు. నేడు లవ్లో పడి గడ్డాలు పెంచుకొని చదువులను పాడు చేసుకుంటున్న యూత్ ఎంతో మంది. పెళ్ళైన కోరికలాతితో హనీ ట్రాప్లో పడి గిలగిలలాడే వారికి ఎప్పుడు బుద్ధొస్తుందో. Shakalaka baby, shakalaka baby. Shakalaka baby, shakalaka baby. Shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chaya to chaleda. Shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chaya to chaleda. మాటలను చెప్పేటి రోజావతి విసిరి చూడు షయ్యో 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 షయ్యో. భయమేల తడేల లోన దాగిందంత లెటర్ రాసి పంపవేల. Yeah, shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, shakalaka baby, love chaya to chaleda. సాగర తీరంలో కాలే మండు టెండలో మిట్ట మధ్యాహ్నం మీట్ అవుదాం. ఒక్కొక్క కోలలో 2 స్టాలు వేసి సాయంకాలం దాకా తాగుతుందాం. నా డ్రెస్సు మీద ఐస్ క్రీమ్ వేసిపో, అది తుడిచే సాకున తాకిపో. ఫ్రైడే టెంపుల్ తీసుకుపో, సాటర్డే డిస్కోథెక్ తీసుకుపో, సండే టైటానిక్ తీసుకుపో తీసుకుపో. Yeah, shakalaka baby,
shakalaka baby, look lipato chaleda. Ay caramba! Shakalaka baby, love cheyato chaleda. Ne screen aite nu magavaadaitivi ye ek tujhe ke liye hattu ko ek tujhe ke liye ek tujhe ke liye. ¿Qué pasó en tu cabeza? ¡Ay, caramba! Hey, ఏమైందిరా మీకు? స్త్రీలంటే నీకు ద్వేషమా? నువ్వు 20 ఏళ్ల ముసలాడివా? యంత్రానికి పుట్టినోడివా? షయ్యో రే, ఆశ నీకు లేనే లేదా? నువ్వు మీసమున్న చెట్టు చామవా? క్రిస్తపూర్వం పుట్టినోడివా? షయ్యో రే. లవ్లో మునిగి లైఫ్ అంతా విసిగి గడ్డాలే పెంచుకున్నాం చాలు చాలు అమ్మాయిలు చదువులో అధికులవగా మేము ఓడిపోయాం లవ్లో పడితే జీవితం సాగేనులే లైఫ్లో గెలిస్తే అమ్మాయిలే వచ్చునులే వలచేనులే. Yeah, shakalaka baby, look lipato chaleda. Shakalaka baby, love cheyato chalede. Shakalaka baby, love cheyato chaleda. I don't want to love. I don't want to lose. I don't want to love. I don't want to lose. Poya, adiós amigo. కార్బోహైడ్రేట్స్ తినాలి. అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావాలి. అది లిమిటెడ్ క్వాంటిటీలోనే తినాలి. ఏ పూటైనా సరే మన ప్లేట్లో కార్బ్స్ అంటే రైస్ లేదా వీట్తో చేసినవి ఎంత పోర్షన్ ఉంటుందో అంతకు 3-4 టైమ్స్ మిగతావి ఉండాలి. కీరా అంటే సాలడ్, కాయగూరలు, ఆకుకూరలు, ప్రోటీన్ ఐటమ్స్. నాన్ వెజ్ వారికైతే చికెన్, ఫిష్, ఎగ్. వెజ్ వారికైతే పన్నీర్, మష్రూమ్స్, పప్పు, గ్రౌండ్నట్స్, బ్రౌన్ చెన్నా లాంటివి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ విషం లాంటివి. మైదా వల్ల కోలన్ క్యాన్సర్ వస్తుంది. ఒక్క బిస్కెట్లో 17 కెమికల్స్ ఉంటాయంటే మీరు నమ్ముతారా? సోయా వల్ల థైరాయిడ్ వస్తుంది. సోయా సాస్, సోయా మిల్క్, మీల్ మేకర్ లాంటి సోయా చంక్స్ తినొద్దు. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే ఫుడ్స్లో సోయా సాస్, హై సోడియం కంటెంట్, ఆర్టిఫిషియల్ కలర్స్, అజినోమోటో లాంటివి ఉంటాయి. మన బాడీకి ఒక క్యాలరీ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఒంట్లోకి పంపే క్యాలరీస్ ఎక్కువ, స్పెండ్ చేసే క్యాలరీస్ తక్కువ అయితే బాడీలో ఫ్యాట్ పేరుకుంటుంది. మేల్స్ 25%, ఫీమేల్ 30%. అంతకు మించి బాడీ ఫ్యాట్ ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామందికి 40-60% బాడీ ఫ్యాట్. ఆరోగ్యం అంటే మజిల్స్, స్ట్రాంగ్ బోన్స్. విద్యుల్లేఖ లాంటి ఫుడ్ ఎడిక్ట్స్ ఈ రోజుల్లో కోట్లల్లో. మనం చిన్నప్పుడు తిన్నటువంటి ఫుడ్ టేస్టే బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది. జీవితాంతం అదే మన ఫేవరెట్ ఫుడ్. జంక్ ఫుడ్ ఈజ్ ఏ మల్టీ-బిలియన్ డాలర్ ఇండస్ట్రీ టుడే. క్యాచ్ దెమ్ యంగ్ అంటే చిన్నప్పుడే పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి
కస్టమర్స్గా మార్చుకోవాలనేదే వీరి ప్లాన్. సినిమా హీరోలు, స్పోర్ట్స్ స్టార్లు వీరికి అమ్ముడు పోయి పిల్లలని మాయ చేస్తున్నారు. విద్యున్ లేక ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఒబెసిటీ అండ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. స్లిమ్ కావాలంటే జంక్ కాదు, మంచి ఫుడ్ తినాలి. ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగించడానికి స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, జిమ్. కానీ జనాలకు షార్ట్ కట్స్ కావాలి. గ్యారంటీగా లావు తగ్గుతారని ఒక హర్బల్ మందుని బంధు అంటగట్టాడు. ఆయనది కమిషన్ కక్కుర్తి. దాన్ని తిన్న విద్యుల్లేఖకి కిడ్నీస్ దెబ్బతిన్నాయి. అదేదో వైబ్రేషన్ డివైస్ని ఇంట్లో పెట్టుకుంటే హెల్తీగా అవుతారని ఇంకో బంధువు అంటగట్టాడు. డైటింగ్ అంటే కడుపు మార్చుకోవడం కాదు, మంచి ఫుడ్ తినడం. పళ్ళు, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్స్. ఒక మాట గుర్తుంచుకోండి, హెల్దీ లివింగ్ ఈజ్ ఈజీ అండ్ చీప్. అనారోగ్యం కొని తెచ్చుకోవాలంటే బాగా డబ్బు ఖర్చు పెట్టాలి. అదేనండి జంక్ ఫుడ్ ఇంకా ఇతరత్ర. డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యం కొని తెచ్చుకొని హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హాస్పిటల్స్ అని జనాలు పరిగెడుతున్న రోజులివి. दिल तो बदतमीज है, लेकिन उसकी लगाम खींच कर रखनी चाहिए. पुदीना देगा, नाक नगीना देगा, चिकनी चमेली देखी चिकना कमीना देखा, चांद ने चिडर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा. मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात, थाली में कटोरा लेकर आलू भात मूढ़ी भात. मेरे भी जो किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का. खड़ा है कम वक्त छोड़ना जाने ना. बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल माने ना माने ना. बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल माने ना माने ना. ये जो हाल है सवाल है कमाल है जाने ना जाने ना. बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल माने ना. ढिमका वाला ना देखा, सीन का सिंगाला खा के शेर का गुरा ना देखा. पूरी दुनिया का गोल गोल चक्कर लेके मैंने दुनिया को मारा धक्का. बॉलीवुड हॉलीवुड वेरी वेरी जॉली गुड. राय के पहाड़ पर 3 फुटा लीली पुट. मेरे पीछे किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का. अय्याशी के मनवे से खुद को मोड़ना जाने ना. कंबल बेवजह ये शर्म का ओढ़ना जाने ना. पकड़ के खड़ा है कम वक्त छोड़ना जाने ना. बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल माने ना माने ना. बदतमीज दिल, बदतमीज दिल, बदतमीज दिल माने ना.
तो छोड़ना जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना ये जहाल है सवाल है कमाल है जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल माने ना మీరు పంపించే ప్రతి ఫీడ్బ్యాక్ మెసేజ్ మాకే కాదండి మా బ్యాక్ స్టేజ్ వాళ్ళకి కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఆల్రెడీ చాలా మెసేజెస్ వస్తున్నాయి. అదర్స్ ఆల్సో ప్లీజ్ కీప్ సెండింగ్ మెసేజెస్. Super awesome. From the parent of Chetrasri class 1, Rama Rama song performance was too good from the parent of Mokshit of class 2. Excellent performance of every student thanks to Slate. Kalita of class 1's parents. Superb, excellent performance from Radhia's parents of class 2. The entire program was superb. It was very informative and entertaining. Thank you to the entire Slate team and special thanks to Amarnath sir for molding my child. Parents of Sanvita class 2A. As a parent, I'm extremely happy and proud to witness the 4th annual day celebrations of Slate the School Gannavaram. The event was beautifully organized and showcased the confidence, creativity and talents of every child. Performances reflected strong values, discipline, holistic development nurtured by the school. The theme, Chandamama, every Slater should grow as a waxing moon, was inspiring and meaningful. I sincerely appreciate the dedication of the management, teachers and staff for creating such a memorable and motivating experience for students and parents alike. Parents of Bodhisha from class LKG. I'm so happy today. ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు అని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. From the parent of Kishan Nandan of class 2A. Excellent performance with good program, Tanmayi of LKG's parents. Heartfelt appreciation to the management, teachers, students and the staff for organizing such a wonderful school anniversary program. The event truly reflects the school's values, talent and teamwork. Wishing continued success to the celebration, parents of Manusri from class 2. Special thanks to Amarnath sir and Slate Gannavaram principal, mentors, teachers and dance masters. You all have done a good job. Parents of Radhya from class 2. Sahore song composing is excellent. Modern touch to a typical traditional song. Good formations. From the parent of Anvika of LKG. Witnessing your energetic kids on stage, happy that they will have wonderful platform. Slaters are roasted social media. Gagan of class 2. Good evening, ma'am. All dance performances are superb, especially choreography and dress selection are impressive. All scripts and behind the screen presentation showing a lot of valuable information. Parents of Yokshita from class 1. Chandamama program excellent. Bahubali song super. From the parent of Haricharan of class 8 beacons. The programs are really great. The concepts are great. Hats off to the total team of Slate. The kids are performing superb. The combinations and performances are really superb. Vedavarshit of class 8. Thank you to your parents. మీ ఫీడ్బ్యాక్ మెసేజెస్ ఇక్కడ మేము ముగ్గురమే కాకుండా స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రతి ఎగ్జిక్యూటివ్ అలాగే అమర్నాథ్ సార్ అన్ని మెసేజెస్ చదువుతున్నారు. సో కంటిన్యూ డ్రాపింగ్ యువర్ మెసేజెస్. విల్ కమ్ బ్యాక్ విత్ సమ్ మోర్ ఇన్ సమ్ టైమ్. ఈలోగా స్లేటర్స్ వచ్చేస్తున్నారు. Patriarchal nature is deeply embedded in our genes. Even today, our society is male dominated. In the name of gender equality, some people are spreading hatred against men. On the other hand, misogyny, hatred against women is spreading like a wildfire among young men. స్త్రీ పురుషుడు కలిస్తేనే సమాజం మారుతోంది. 10th, ఇంటర్, ఎంసెట్, నీట్, క్లాట్ లాంటి వాటిల్లో చాలాసార్లు అమ్మాయిలదే పై చెయ్యి. చదువుకున్న అమ్మాయి, ఆర్థిక స్వతంత్రం సాధించిన అమ్మాయి ఆత్మగౌరవం కలిగి ఉంటుంది, సమానత్వం కోరుకుంటుంది. మీ అమ్మమ్మ నానమ్మ కాలం వేరు. మీతో సమానంగా చదువుకుని సంపాదిస్తున్న భార్యను గౌరవించాలి.
ఆమెతో ఇంటి పని, వంట పని పంచుకోవాలి అని ప్రతి తల్లిదండ్రి కొడుకులకు చెప్పాలి. ఐఐటి లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన అమ్మాయిల్లో కనీసం 30% మంది పెళ్ళొద్దు అంటున్నారు. అమ్మా నాన్నలు తరచూ కీచులాడుకోవటం చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయిలు తమ లైఫ్ కూడా అలాగే అయిపోతుందనుకుంటున్నారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పుస్తకం తీ, హోంవర్క్ చేయి అంటున్నారే కానీ బంధువుల్లోకి, సమాజంలోకి తీసుకువెళ్దాం, వారికి సోషల్ ఇంటెలిజెన్స్ నేర్పిద్దాం అని ఈ కాలం తల్లిదండ్రులు అనుకోవడం లేదు. ఒకప్పుడు అయితే ఉమ్మడి కుటుంబాలు, గ్రామాలు. ఇప్పుడు పిల్లలు డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో సెల్ ఫోన్లో బందీలు. నలుగురితో కలవడం తెలియదు. పేరెంట్స్ కోట్లు పెట్టి పెళ్లి చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్, ఫోటో ఆల్బమ్, ఇంటికొచ్చేలోపే కీచులాటలు, అటుపై విడాకులు. నేను ఒంటరిగా బ్రతుకుతాను, నాకేం అంటున్నారు. మీకు తెలుసా, చెర్లపల్లి, చెంచల్గూడ, రాజమండ్రి సెంట్రల్ జైళ్లలో జైలుకు వెళ్ళాక కూడా నేరాలు చేసేవారికి ఏకాంత కారావాసం విధిస్తారు. ఏకాంతవాసం కంటే తీవ్రమైన శిక్ష లేదు. మనిషికి మనిషి తోడుండాలి. ఇది ఫిలాసఫీ కాదు, సైన్స్. లేకుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ తప్పదు. అటుపై ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మెంటల్ డిజార్డర్. మీ అమ్మా నాన్న అంతకుముందు అవ్వ తాత పెళ్లి చేసుకుని కాపురాలు చేశారు కాబట్టే నువ్వు భూమిపైకి వచ్చావని పిల్లలకు చెప్పాలి. పెళ్ళంటే మన స్టేటస్ని చాటుకోవడం కాదు. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ గాట్ ఏ డిస్టింక్టివ్ పర్సనాలిటీ. అమ్మాయికి అబ్బాయికి కంపాటబిలిటీ ఉందా అని చూడాలి. పెళ్లి చేసుకున్నాక అడ్జస్ట్మెంట్ కావాలి. అవతలి వారిలో లోపాలు వెతుక్కుంటూ పోతే చివరకు ఎవరు మిగలరు. పర్సనల్ లైఫ్లో ఒక్కరితో పొసగని వాళ్ళు జాబ్లో ఎలా రాణిస్తారు? కొలాబరేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఎలా వస్తాయి? పెళ్ళొద్దని క్లబ్బులతో, పబ్బులతో కాలం గడుపుతున్న బేబక్కకు ఇప్పుడు 36 ఏళ్ళు. ఆమెకిప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఇంట్లో ఎప్పుడూ గొడవ. యాంగ్జైటీ, డిప్రెషన్, థైరాయిడ్, ఒబేసిటీ, హై బీపీ, డయాబెటీస్, ఫ్యాటీ లివర్ డిసీజ్. దీనికి తోడు ఇప్పుడు ఇదిగో సిజోఫ్రీనియా. 10 ఏళ్ల క్రితం దాకా కుందనపు బొమ్మల ఎగురుతూ దూకుతూ బోలో తారారా అంటూ గడిపేది బేబీ.
Life is simple, but many people make it complex. బతకడానికి రాచమార్గం హైవే ఉంటుంది, కానీ చాలామందికి అంత ఓపిక ఉండదు. షార్ట్ కట్స్, దొంగదారులు, అడ్డదారులు వెతుకుతారు, అడ్డంగా బుక్ అయిపోతారు. మొబైల్, ల్యాప్టాప్లో రీల్స్, యూట్యూబ్ వీడియోస్ చూసి ఐడెంటిటీ క్రైసిస్, కంపారిజన్, ఇది నేడు కోట్లాది మంది పరిస్థితి. డాంబికం, బడాయి, అందరితో గొప్ప అనిపించుకోవాలని తపన, ఆదాయానికి మించిన ఖర్చులు. ఉంగరాల రాంబాబుకు మంచి ఉద్యోగం, 2 లక్షలు జీతం. కానీ గొప్పలకు పోవడంతో లైఫ్ తలకిందులయ్యింది. బెట్టింగ్కి బానిసయ్యాడు. తెలిసిన ప్రతి వాడి దగ్గర అప్పు చేశాడు. ఆస్తులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, అప్పు తీర్చకపోతాడా అని అందరూ అప్పులిచ్చారు. అప్పు తీసుకుంటే అసలుతో పాటు వడ్డీ కట్టాలి. నెల ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ. ఇంకా అప్పు తీర్చేదెలా? పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు. రాంబాబు వడ్డీ కింద నెలకు 6 లక్షలు కట్టాలి. ఊళ్ళో ఉన్న పొలం, ఇల్లు అమ్మేశాడు. సిటీలో 2 ఫ్లాట్లు తాకట్టు పెట్టేశాడు. తెలిసిన వారు అప్పులివ్వకుండా మోకం చాటేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కాసేవారు ఖచ్చితంగా ఆన్లైన్ క్రెడిట్ మాఫియాకి చిక్కుతారు. ఇన్స్టెంట్ అప్పు గ్యారంటీ అడగరు. రాంబాబు లాంటి వాళ్ళే ఈ క్రెడిట్ మాఫియా టార్గెట్. ఇంట్రెస్ట్ ఎంత అని చూడకుండా, కనీసం కండిషన్స్ చదవకుండా అగ్రీని క్లిక్ చేస్తారు. బెట్టింగ్, ఆన్లైన్ క్రెడిట్, తిరిగి బెట్టింగ్, ఈ విషవలయంలో నేడు లక్షలాది మంది. మద్యం, గంజాయి కన్నా 1,00,000 రెట్లు డేంజరస్ అడిక్షన్ బెట్టింగ్. ఒక్కసారి ఈ ఊబిలోకి దిగితే అంతా సర్వనాశనం. తిరిగి వచ్చే సమస్యే ఉండదు. రాంబాబుని చూడండి, ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు. పిల్లల ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. పెళ్ళాం, పుస్తెలుతో సహా అన్నీ తాకట్టు, కోట్లలో అప్పు. హలో, సత్తాబాజ్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఆడ్స్ ఇలా ఉన్నాయా? ఓకే 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 అయితే మమత గెలుస్తుందని 20 lakhs. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులదేముంది, ఏ చెట్టుకో కాస్తాయి.
సంద్రం హైలా హైలా ఇయాలా ఇక పూజ చెయ్యాలా జబలు చరచాలా జరుపుకోవాలా జాతర వీరాది వీరుల జాతి తిరణాలా ఉడుకు రగటాలా అరతులియాలా నారా వీరా ఎర్రటి సంద్రం ఎగిసి పడే ఇద్దరి ఎత్తిని పడే హోరు రణధీరుల పండగ నేడు ఏ కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుక ఉలికి పడే జోరు మన జట్టుగా ఆడెను చూడు. Family from the parent of Kartikeya UKG. I'm the parent of Sesisri Nageswar Rao and Sahasra from nursery and LKG. I like the program choreography for children and nice energetic performance. Talented persons from Slate School. Super ma'am, Ayyappa Swami Pata Adbhutam from the parent of Harshini of class 9. Bebaka acting is superb, very realistic. Himansh, parent of class 2. Good evening, ma'am. Program was excellent, very good song selection. Very happy to attend the program. Explanation with examples, very nice songs. Likit's parent from class 8. It's truly an honor to be a part of the 4th annual day celebrations of Slate the School Gannavaram. The entire program was excellently planned and beautifully presented. My son Himakesh, studying in 2nd class, performed the dance Rama Rama. His performance was grateful, energetic and touched our hearts. Seeing such confidence and discipline at this young age is truly commendable. Himakesh parents, Meeta Pillal good baji sir kadandi. Our children anal kada? I sincerely appreciate the teachers for their dedication and management for providing such a wonderful platform where every child gets an opportunity to shine. Thank you for making this evening memorable for all parents and students. Superb, mind-blowing performance by everyone, by Gannavaram. Rocking. Thank you, parents of Mokshit of class 2. The event was wonderful and well organized. Really so grateful to all staff and all performances really overwhelming. Parent of Yojita from class 1. So parents, indakocham interval అని చెప్పాం. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాం. Now we are heading to the climax of our Chandamama program. Deepti ma'am, మీరు ఒక మ్యాథ్ చెప్తానన్నారు. 5 plus 2 plus 3. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 5 plus 2 plus 3. ఇంగ్లీష్లో సీ ఇట్ టు బిలీవ్ ఇట్ అంటే చూస్తేనే నమ్మగలరు అని అంటారు. సో అది చూడ్డానికి రెడీయా? రెడీనా? సో మిమ్మల్ని ఇప్పుడు మేము ఒక ఇమోషనల్ జర్నీలోకి, మేమంటే స్లేటర్స్, ఒక ఇమోషనల్ జర్నీలోకి తీసుకెళ్ళబోతున్నారు. పేరెంట్స్ మీ సీట్ బెల్ట్లు గట్టిగా కట్టుకుని సీట్లకు అలాగే అతుక్కుపోయి ఇప్పుడు దాకా ప్రోగ్రామ్ ఎలా ఎంజాయ్ చేశారో అలాగే ఎంజాయ్ చేయండి. రాబోతోంది ఎమోషనల్ ఎక్స్టెటిక్ జర్నీ ఆఫ్ చందమామ. I'm sorry, boss. I warned you so many times. ఆఫీస్లో వర్క్, ఇంటికొచ్చాక ఫ్యామిలీ అని చెప్పాను. మీరేమో CEO పోస్ట్, CEO అంటూ ఇంటిని కూడా ఆఫీస్గా మార్చేశారు. మిమ్మల్ని మార్చుకోవాలని లావణ్య ఎంతగానో ట్రై చేసింది. ఎవరి ఓపికకైనా హద్దు ఉంటుంది కదా. షీ గాట్ ఫ్రస్ట్రేటెడ్ and divorced you. Your child, I mean the one which you got through fertility center, died of cancer. Yes, doctor. I am the unluckiest person in this world. CEO కావాలని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నాకు బైపోలార్ డిసార్డర్ ఉందని ఉన్న జాబ్ను కూడా ఊడపీకేశారు. ఎస్ రామ్, ఈ బైపోలార్ డిసార్డర్ ఉన్నవాళ్ళు కాసేపు ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉంటారు, అంతలోనే డిప్రెషన్. చాలాసార్లు వాళ్ళ హ్యాపీనెస్కి డిప్రెషన్కి రీజన్స్ కూడా ఉండవు. అవును డాక్టర్, అటు సంసారిని కాదు, ఇటు సన్యాసిని కాదు. ఒక పక్క పన్నీటి జయగీతాలు, మరో పక్క కన్నీటి జలపాతాలు. ఇదే నా బతుకు. ఎవరికైనా చెప్పుకుందామంటే
ఇది బైపోలార్ డిసార్డర్ అంటున్నారు. ఇకపై నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై నిరంతరం బతకాల్సిందే. టేక్ కేర్ రామ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే. గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే. నా హృదయమే నాలోగిని, నా హృదయమే నా పాటకి తల్లి. నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. పీడోఫిలియా పర్వర్షన్లో అత్యంత హీనమైన దశ. మొబైల్ ఫోన్ వల్ల, ఓటీటీ మూవీస్ వల్ల మన చుట్టూరా
ఎంతో మంది పీడోఫైల్స్. పసిపిల్లలు అమాయకత్వంతో నిండి ఉంటారు. అందుకే ఈ పిశాచులు వారిని టార్గెట్ చేస్తారు. బ్రహ్మి రిపీటెడ్గా సెక్స్టార్షన్స్కి గురై ఇప్పుడు పీడోఫిలియా వైపు మరలాడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడో చూద్దాం రండి. Hello, Ritu. How are you? I'm fine, Uncle. Thank you. Come on, cutie. Why are you standing? Come, sit here. Why maintaining distance? Sit on my lap. No, Uncle, it's not correct. Come on, dear. Why are you hesitating? Mind yourself. I know about good touch and bad touch. Ah, you are a kid. What can you do? నీ సంగతి చెప్తా రా. అరే అరే అయ్యో ఏంటిది ఇంత చీకటి ఒకటేసారి? పైగా అక్కడేదో పెద్ద అరుపు కూడా వినిపిస్తోంది. అవును, ఎవరో చాలా గట్టిగా అరిచారు. ఆర్తనాదం వినిపించింది. నీకు వినిపించింది కదా? వినిపించింది. ఏమీ కనిపించట్లేదు. ఒకసారి నీ మొబైల్ ఆన్ చేస్తావా? ఒకసారి లైట్ వేస్తావా? చూడు. వేస్తున్నాను. ఏం కనిపించట్లేదు సరిగ్గా. నా మొబైల్ పనిచేయట్లేదు ఏంటి సడన్ గా? ఒక నిమిషం ఉండు, నేను చూస్తాను. నా మొబైల్ పనిచేస్తుందేమో. లేదు లేదు, నా మొబైల్ కూడా పనిచేయట్లేదు. మీ మొబైల్ అయినా పనిచేస్తుందా? లేదు. మీది? లేదు. మీది ఎవరిదైనా పనిచేస్తుందా ఇక్కడ? లేదు. చీకటి, మొబైల్స్ కూడా పనిచేయట్లేదు, సిగ్నల్స్ లేవు. అసలు ఏం జరుగుతోంది? అవును, ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అదిగో అక్కడేదో కనిపిస్తోంది చూడు. అవును అవును, ఏదో కనిపిస్తోంది. అదే అదే. అమ్మో అమ్మో, చూడు చూడు. రీతు రీతు అది దుర్గగా మారిపోతుంది. రీతు దుర్గగా మారిపోతుంది. రౌద్ర రూపంలో ఉంది రీతు. దుర్గగా మారిపోయింది రీతు. పదండి పదండి, పారిపోదాం, అందరం పారిపోదాం. పదండి పదండి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఝణ 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 ఝను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని బాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే. కలమురళీరవ వాదిత
ಕೂಜಿತ ಕೋಕಿಲ ಮಂಜುಲ ಮಂಜುಲತೆ ಮಿಳಿತ ಮಿಳಿಯುದ ಮನೋಹರ ಗುಂಬಿತ ರಂಜಿತ ಶೈಲ ನಿಗುಂಜಗತೆ ಮೃಗಗಣ ಭೂತ ಮಹಾಶಬರಿ ಗಣ ರಿಂಗಣ ಸಂಭೃತ ಕೇಳಿಭೃತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ರಮ್ಯಕ ಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ ರಮ್ಯಕ ಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ ರಮ್ಯಕ ಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ స్త్రీ ఒక తల్లి, చెల్లి, భార్య, కూతురు. వావి వరుసలన్నారు. తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తుంది. ఆమెను గౌరవించాలి, పూజించాలి. భార్యతో సంసారం. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. వావి వరుసలు మరిస్తే జీవితం అధోగతి. స్త్రీ పురుషుడు కలిస్తేనే సమాజం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. స్త్రీని గౌరవించని సమాజానికి మనుగడ లేదు. డిజిటల్ యుగంలో స్త్రీకి ఎన్నో అవమానాలు. సమాజం మారాలి. సగం దేహం స్త్రీ, సగం దేహం పురుషుడు. ఇదే అర్ధనారీశ్వర తత్వం. ఈ విషయం అందరికీ బోధపడాలి. प्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं. शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदश हृदयङ्गमं चतुर्दधि सङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् एकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्षं महाहर्षवर्ष प्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं दढङ्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम्
अथर्व प्रभातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्भुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं शैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनिपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च